ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కార్యాలయంలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. ఆయన ఆఫీసుతో పాటు ఆర్థిక శాఖలోని కీలకమైన 16 ప్రాంతాల్లో నిఘా పరికరాలు అమర్చినట్లు ఆ శాఖ విచారణలో తేలింది. ఈ మొత్తం వ్యవహారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న యూపీఏ ప్రభుత్వానికి ఇది మరో మచ్చ అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రధాని తరువాత అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీపై నిఘా ఉంచే ప్రయత్నం జరిగింది. పార్లమెంట్లోని నార్త్ బ్లాక్ లో ఉన్న ఆయన కార్యాలయంలోనే 16 ముఖ్యమైన ప్రాంతాల్లో చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చారన్న విషయం వెలుగు చూసింది. ప్రణబ్ కార్యాలయం, ఆయన సలహాదారుడు, కార్యదర్శి కార్యాలయాలు, 2 కాన్ఫరెన్స్ రూములు వంటి కీలక ప్రాంతాల్లో నిఘా పరికరాలున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ తెలిపారు. భద్రతా లోపంపై గతేడాది సెప్టెంబర్లో ఓ పత్రికలో కథనం రావడంతో ప్రణబ్ స్పందించారు. రహస్య విచారణ జరిపించాలని ప్రధానికి లేఖ రాశారు. దీనిపై ఐబీ విచారణ జరిపిందని, అయితే ఎలాంటి లైవ్ మైక్రోఫోన్లు, రికార్డింగ్ పరికరాలను గుర్తించలేదని ప్రణబ్ వివరణిచ్చారు. టేబుళ్లకు చూయింగ్ గమ్ లాంటి పదార్థాలు అంటించి ఉన్నాయని ఐబీ తేల్చింది. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం కూడా ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో విచారణ జరిపించింది. రహస్యంగా నిఘా పరికరాలు పెట్టినట్టు సీబీడీటీ నిర్ధారించింది. ఇంతకీ ఆర్థిక శాఖ కార్యాలయంలో నిఘా పరికరాల ఏర్పాటు ఎవరి పని? దేశ ప్రగతికి దారి చూపే కీలకమైన ఆర్థిక శాఖ నిర్ణయాలు లీక్ చేయడానికి ఎవరు కుట్ర పన్నారు? ఇది కార్పొరేట్ సంస్థల పనా లేక ఇంటి దొంగల పనా? భద్రతా లోపాలపై ప్రణబ్ హోంశాఖను సంప్రదించకుండా నేరుగా ప్రధానికే ఎందుకు లేఖ రాశారు? అది కూడా రహస్య విచారణ ఎందుకు కోరారు? ఐబీ, సీబీడీటీ 2 సంస్థలు వేరువేరుగా ఎందుకు విచారణ జరిపాయి? రెండింటి నివేదికలు ఎందుకు విరుద్ధంగా ఉన్నాయి? 16 ప్రాంతాల్లో చూయింగం అంటించారని, సమస్య తీవ్రతను తగ్గించేలా ఐబీ చెప్పటం ఎంతవరకు సమంజసం? ఇలాంటి అంతులేని అనుమానాలు తలెత్తుతున్నాయి ఇప్పుడు. దీనిపై విపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. ఆర్థిక మంత్రి కార్యాలయంలోనే భద్రతా లోపాలు వెలుగు చూడటాన్ని తప్పుపట్టింది బీజేపీ. దీనిపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేసింది. మొత్తానికి కామన్వెల్త్ 2G స్కామ్ వంటి కుంభకోణాలతో అవినీతి కంపులో చిక్కుకున్న యూపీఏకు ఈ లీక్ వ్యవహారం మరో తలనొప్పిగా మారే అవకాశముంది. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు ఫర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజ్, నాన్ వెజ్, బేకింగ్, స్నాక్స్ అండ్ డిజర్ట్స్. ప్లీజ్ విజిట్ ruchulu.com.